వరుణ్ సందేశ్, జీడిగుంట శ్రీధర్. హ్యాపీ డేస్తో మంచి పేరు తెచ్చుకున్న వరుణ్ సందేశ్కి జీడిగుంట శ్రీధర్ బాబాయ్ అవుతాడు. జీడిగుంట శ్రీధర్ ప్రముఖ బుల్లితెర నటుడు. మొదట రేడియోలో పనిచేసి తర్వాత టీవీ సీరియల్స్కి ఎంట్రీ ఇచ్చాడు. తులసీదళం, పద్మవ్యూహం, భార్య తదితర సీరియల్స్లో నటించాడు. 100కు పైగా చిత్రాల్లో చిత్రాల్లో పెద్దగా పేరు రాలేదు. ఇతని తండ్రి ప్రముఖ రచయిత అయిన జీడిగుంట రామచంద్రమూర్తి. వరుణ్ సందేశ్ చెల్లి వీణా సాహితీ కూడా కళాకారిణే. అలా మొదలైంది చిత్రంలో కొన్ని పాటలు రాసి పాడింది. సంతోషి ప్రసాద్ బాబు. తేజ డైరెక్షన్లో జై మూవీతో పరిచయమైన సంతోషి తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, డి వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసింది. ప్రసాద్ బాబు గారు సంతోషికి మామగారు అవుతారు. ప్రసాద్ బాబు గారు అంతులేని కథ, పునాదిరాళ్ళు, రుద్రవీణ, యముడికి మొగుడు, మురారి తదితర చిత్రాల్లో నటించారు. తరువాత కొన్ని టీవీ సీరియల్స్లో కూడా నటించారు. విజయ్ భాస్కర్, రవి శివతేజ. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి చిత్రాలకు డైరెక్టర్ అయిన విజయ్ భాస్కర్ అల్లుడే రవి శివతేజ. రవి శివతేజ సూర్య వెబ్ సిరీస్లో స్వామిగా పేరు తెచ్చుకున్నాడు. 200కు పైగా షార్ట్ ఫిల్మ్స్లో నటించాడు. జిమ్లో పరిచయమైన విజయ్ భాస్కర్ కూతుర్ని ప్రేమించి పెళ్లాడాడు. తరుణ్ భాస్కర్, గీతా భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, పిట్టకథలు, కీడాకోల వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్. గీతా భాస్కర్ శేఖర్ కమ్ముల ఫిదాలో చిన్న రోల్ చేశారు. రజిత, రాగిణి కృష్ణవేణి. ఎన్నో చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన రజితకు రాగిణి పిన్ అవుతుంది, కృష్ణవేణి పెద్దమ్మ అవుతుంది. రామ్ పోతినేని శర్వానంద్. రామ్కు శర్వానంద్ వరుసకు బావ అవుతాడు. రామ్ అక్కని శర్వానంద్ అన్న పెళ్లాడారు. కొరటాల శివ, పోసాని కృష్ణమురళి. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఆచార్య, జనతా గ్యారేజ్ వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన కొరటాల శివకు పోసాని మేనమామ అవుతాడు.